రైట్. కాబట్టి నగదు స్రవంతి విశ్లేషణ క్యాష్ ఫ్లో అనాలిసిస్ నోట్స్ సింపుల్ గా ఏమేం రాసుకుంటారంటే ఇంట్రడక్షన్ రాసుకోండి. వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక జీవితంలో నగదు ప్రముఖ పాత్ర వహిస్తుంది. వ్యాపార సంస్థలకి సప్లైదారులకు చెల్లింపు చేయుటకు రోజువారీ ఖర్చులు చెల్లించుటకు నగదు అవసరం అవుతుంది. అంతేకాక జీతాలు, వేతనాలు, వడ్డీ, డివిడెండ్లు చెల్లింపునకు నగదు ఎంతో అవసరం. సో కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి రక్త ప్రసరణ ఎంత అవసరమో వ్యాపార సంస్థలో నగదు ప్రవాహం కూడా అంతే అవసరం. కాబట్టి సంస్థలో ఎప్పుడు అవసరానికి తగినంత నగదు మాత్రమే నిల్వ చేస్తూ మిగిలిన మొత్తాన్ని లాభదాయకమైన స్వల్పకాలిక పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టి సంస్థ లాభదాయకను పెంచేందుకు కృషి చేయాలి. కానీ చాలా సందర్భాల్లో వ్యాపార సంస్థలు ఎంతో లాభదాయక కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ పన్నులు, డివిడెండ్లు చెల్లింపుల విషయంలో కష్టాలు ఎదుర్కొంటాయి. కాబట్టి అవసరానికి తగినంత నగదు ఉండదు వాటికి. అంటే దీనికి కారణం లాభాలను భారీగా ఆర్జించినప్పటికీ ఇంకొన్ని నగదు వసూలు కాకపోవడం, రెండు నగదు వసూలు చేసినప్పటికీ దానిని ఇతర అవసరాలకు వినియోగించడం. కనుక నగదు చలనము నిర్వాహకులకు అంటే మేనేజర్స్కి అత్యంత ప్రాధాన్యత కల అంశంగా మనం భావించుకోవాలి. ఓకేనా? ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం రాసుకోండి. అలాగే సో ఎందుకు మనకు సెకండ్ పారాగ్రాఫ్ లో అవసరం లేదు? వ్యాపార సంస్థ యొక్క ఆస్తి అప్పుల పట్టి, లాభ నివేదిక, రెండు ఆర్థిక నివేదికలు, వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందజేస్తామని గత అధ్యాయంలో మనకు తెలుసు ఆల్రెడీ. అయితే ఇది అవసరం, మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. మనం రాసుకోవాల్సింది నిర్వహణ నిధుల ప్రవాహ నివేదిక ఎంతో విలువైన సమాచారం అందించినప్పటికీ దిగువ పరిమితులు ఉన్నాయి. సో ఆ పరిమితులు ఏంటి అనేది మనకు పాయింట్ వైజ్ రాసుకోండి. మనకు అక్కడ 3 పాయింట్లు ఇచ్చున్నాడు. ఆ పాయింట్లో కూడా ఫస్ట్ ఎక్కడికైతే ఫుల్ స్టాప్ ఉండదో అక్కడ వరకు రాసుకోండి చాలు. అకౌంటింగ్ ప్రమాణము 3 అన్నాడు. నిధులు అను భావనలు వివరించినప్పుడు స్పష్టమైన అర్థం ఇవ్వకపోవడం వలన కొన్ని సంస్థలు ఈ నివేదికను నిర్వహణ మూలధనము అనే భావనపై ఆధారపడి తయారు చేస్తుండగా మరికొన్ని సంస్థలు నగదు భావన ఆధారంగా తయారు చేస్తున్నాయి. కానీ సాధారణంగా నిధుల ప్రవాహ నివేదిక నిర్వహణ మూలధనం అనే భావనపై తయారు చేస్తున్నారు. సో ఆడ వరకు రాసుకోండి చాలు. నెక్స్ట్ రెండవది పాయింట్, నగదు అకౌంటింగ్ ప్రమాణము 3 అకౌంటింగ్ స్టాండర్డ్ 3 నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయుటకు ఒక ప్రామాణిక నమూనా పొందపరచలేదు. అందుచేత వివిధ సంస్థలు వివిధ పద్ధతుల్లో నిధుల ప్రవాహ నివేదికను తయారు చేస్తున్నాయి. దీని వలన ఆర్థిక నివేదికలు పోల్చుటకు చాలా కష్టం అవుతుంది. అలాగే మూడవది, నిధుల ప్రవాహ నివేదిక నగదు భావన ఆధారంగా తయారు చేసినప్పటికీ అందులో నగదు ప్రవాహంను కార్యకలాపాలు, పెట్టుబడి నిర్ణయాలు మరియు ఆర్థిక వ్యవహారాల నుండి వచ్చిన నగదుగా వర్గీకరించడం జరగదు. వాటి వరకు రాసుకుంటే చాలు. సో ఆ 3 నిధుల ప్రవాహ నివేదికలో ఉండేటువంటి పరిమితులు. సో కాబట్టి పై పరిమితుల వలన నగదు ప్రవాహ నివేదికను ఒక ప్రామాణిక పద్ధతిలో తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని పెట్టుకోండి హెడ్డింగ్.
ఆడి వరకు రాసుకొని తర్వాత జూన్ 1995 సంవత్సరం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లిస్టెడ్ ఒప్పందమునకు సంబంధించిన 33వ షెడ్యూల్డ్ కి సవరణ చేసింది. దీని ప్రకారం ప్రతి లిస్టెడ్ కంపెనీ తన లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టితో పాటు నిర్ణీత నమూనాలో నగదు కార్యకలాపాల నుండి, ఆర్థిక పెట్టుబడి నిర్ణయాల నుండి మరియు ఆర్థిక వ్యవహారాల నుండి వచ్చిన నగదుగా వర్గీకరిస్తూ తయారు చేసి నగదు ప్రవాహ నివేదికను సమర్పించవలసి ఉంటుంది. సో ఆ పారాగ్రాఫ్ కూడా రాసుకోండి. అలాగే నెక్స్ట్ అర్థము, అది పూర్తి పారాగ్రాఫ్ మొత్తం రాసుకోండి. ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థలోకి ప్రవహించిన నగదు మరియు బయటకు ప్రవహించిన నగదును వివరించే నివేదికను నగదు ప్రవాహ నివేదిక అని, నగదు స్రవంతి నివేదికగా కూడా వ్యవహరిస్తాము. దీని సంవత్సర కాలంలో నగదు వసూళ్లు చెల్లింపులకు చూపించే నివేదికగా పేర్కొనవచ్చు. సో కాబట్టి రెండో పారాగ్రాఫ్ లో కూడా చూడండి. నెక్స్ట్ అర్థం తర్వాత రెండు ఆస్తి అప్పుల పట్టీల మధ్య కాలంలో ఒక వ్యాపార సంస్థ యొక్క నగదు పరిస్థితిలో వచ్చిన మార్పులకు గల కారణాలను నగదు ప్రవాహ నివేదిక వివరిస్తుంది. సవరించిన అకౌంటింగ్ ప్రమాణము 3 ఒక వ్యాపార సంస్థ ఆర్థిక నివేదికలు తయారు చేయవలసిన ప్రతి కాలానికి నగదు ప్రవాహ నివేదికను తయారు చేసి సమర్పించవలసి ఉంటుంది. సో నగదు ప్రవాహ నివేదికలో ఉపయోగించే నగదు సమానతల అంశములు మరియు నగదు ప్రవాహం అను భావనలు క్రింది విధంగా వివరించవచ్చును, అది కూడా రాసుకోండి. కాబట్టి నగదు అనగా చేతుల నగదు మరియు బ్యాంకులో డిపాజిట్లు. నగదుకు సమానమైన అంశములు అనగా అత్యంత ద్రవ్యత గల స్వల్పకాలిక పెట్టుబడులు. ఆడి వరకు చాలు. కాబట్టి నెక్స్ట్ చూడండి, మూడో దాంట్లో ఏం చెప్తాడు అర్థము కింద, నగదు ప్రవాహం అనగా సంస్థలోకి మరియు సంస్థ వెలుపలకి ప్రవహించే నగదు మరియు నగదుకు సమానమైనటువంటి అంశములు వ్యాపార వ్యవహారముల వలన నగదు నిల్వ పెరుగుటకు దోహదపడితే దాని సంస్థలోకి ప్రవాహము అనియు, నగదు నిల్వ తరుగుదలకు కారణమైతే దాన్ని సంస్థ వెలుపలకి ప్రవాహముగా వివరిస్తాము. సో అది నెక్స్ట్ హెడ్డింగ్ కింద నగదు ప్రవాహాల వర్గీకరణ, నగదు ప్రవాహాల అకౌంటింగ్ ప్రమాణము 3 ప్రకారము నగదు ప్రవాహ నివేదికలో ఒక నిర్ణీత కాలానికి కార్యకలాపాల నుండి వచ్చిన నగదు, పెట్టుబడి అంశంలో వ్యవహారంలో నుండి వచ్చిన నగదు మరియు ఆర్థిక వ్యవహారం నుండి వచ్చిన నగదుగా వర్గీకరించి వివరించవలసి ఉంటుంది. సో కాబట్టి ఆ 3 పాయింట్స్ ఇచ్చున్నాయి. ఆ 3 పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ ఉండేటువంటి 3 పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. వాటి మీద కింద ఏం మీరు చదివి పెట్టుకుంటే చాలు, అది కూడా పెట్టున్నాను నేను. సో కాబట్టి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము అంటే కార్యకలాపాలు, ఏ కార్యకలాపాలు మనకు కార్యకలాపాలు అంటామో, పెట్టుబడి అంశములు అంటే ఏవి, ఆర్థిక అంశములు అంటే ఏవి, అవన్నీ మీకు క్లారిటీ ఉంటే చాలు. ఓకేనా? రైట్, దాన్ని చదువుకోండి. అక్కడ నోట్స్ మాత్రం ఆ 3 సైడ్ హెడ్డింగ్స్ పెట్టినాం, 1, 2, 3 అని, ఆడ వరకు రాసుకోండి చాలు. పోతే నెక్స్ట్ నగదు ప్రవాహ నివేదిక నమూనా. సో నగదు ప్రవాహ నివేదిక నమూనా చూడండి, పెట్టున్నాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు 12 మంది ఉన్నారు, 2 గ్రూపులు కలిపి. మిగతా వాళ్ళు సీఏ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? గాయత్రి, మణి, మణి వింటున్నావా? పునీత, పూర్ణిమ, పునీత, వెరీ గుడ్. సో మీరు నేను మెటీరియల్ పెట్టాను మీకు ఇంగ్లీష్ లో, అది రాసుకున్నారా కొద్దిగా? దాంట్లో ప్రొఫార్మా ఉందా? క్యాష్ ఫ్లో మణి? హలో మణి, ఎవరు మణి?
హలో, చెప్పండి సార్. అది నోట్స్ రాసుకున్నారా? దాంట్లో 4th యూనిట్ ఇది క్యాష్ ఫ్లో అనాలిసిస్ కి దాంట్లో ఇది ప్రొఫార్మా కూడా ఉందా? ఫామ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొఫార్మా ఉందా? చూడలేదు సార్. అది కూడా రాసుకోవాలి కదా, మీరు ఉందో చూడండి దాంట్లో. సార్ ఉంది సార్, ఉంది సార్. ప్రొఫార్మా వరకు రాసి పెట్టుకోండి, మా ప్రాబ్లమ్స్ చేద్దాము. సార్ డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు రాసుకోవాలా సార్? డైరెక్ట్ మెథడ్ వేసుకోండి. డైరెక్ట్ అర్థమైన తర్వాత మనం ఇండైరెక్ట్ పోదాం, తర్వాత వేద్దాం. సరే, అక్కడి వరకు రాసుకున్నాం సార్, డైరెక్ట్ మెథడ్ వరకు. డైరెక్ట్ మెథడ్ మిగతా వాళ్ళకు కూడా రాసుకోండి. ఏదైనా డౌట్ వస్తే చెప్పండి, మా నోట్స్ అది ఎలా దానికి మనకు ఇంగ్లీష్ మీడియం బుక్ లేదు, అందుకని అది పెట్టాను. మిగతా వాళ్ళు ఎలా లిమిట్ గా రాసుకోండి. థియరీ ప్రొఫార్మా రాసుకో, మీనింగ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్లాసిఫికేషన్ అని కానీ లేకపోతే స్ట్రక్చర్ అని కానీ ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని. అవును కదమ్మా? రైట్, 1 minute ఉండండి. రైట్, సో అది మీకు ఈ తెలుగు మీడియం వాళ్ళు చూడండి ఒకసారి. నేను డెఫినేషన్స్ అంటున్నా, ఈ ప్రొఫార్మా మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఈరోజు ప్రొఫార్మా గురించి మనం ఒకసారి చూసుకొని డిస్కస్ చేసి రేపు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టున్నాను, మళ్ళీ ఈరోజు కూడా పెట్టానా? ఓహో, ఈరోజు కూడా పెట్టాను మళ్ళీ. సరేలే, మీరు రాసుకున్నారా తెలుగు మీడియం వాళ్ళు ప్రొఫార్మాని? రాసుకుంటే డైరెక్ట్ ప్రాబ్లం వేసేద్దాం ఒకసారి, ఊరికే బ్రీఫ్ గా ప్రొఫార్మాన్ గురించి మనం చూసుకొని. రాసుకున్నారా నోట్స్? రాజుదరాయ్, అరుణ్? రాసుకున్నాం సార్. వెరీ గుడ్. ప్రొఫార్మా దాకా రాసుకున్నారా? రాసుకున్నాం సార్. రైట్, ఒకసారి ప్రొఫార్మా చూడండి. మనకు నగదు ప్రవాహ నివేదిక డాష్ తో అంతమయ్యే సంవత్సరానికి వివరములు రూపాయలకి 2 కాలమ్స్. అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం ఇన్నర్లో వేసుకుంటాము. సో కాబట్టి దీంట్లో మొదటిది, మనము నగదు ప్రవాహ నివేదికని 3 రకాలుగా వర్గీకరించాము. ఎన్ని రకాలుగా వర్గీకరించాము? 3 రకాలుగా వర్గీకరించాము. వ్యాపార కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. వ్యాపార కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము అంటే మొదట మనం దాని కింద ఖాతాదారుల నుండి వచ్చిన నగదు. అంటే ఖాతాదారుల నుండి వచ్చినటువంటి నగదు అంటే అమ్మకందారుల నుంచి వచ్చినటువంటి, మనం ఎవరికైతే అమ్మామో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి నగదు. సేల్స్, అర్థమవుతుందా? అమౌంట్ received from
ఏమిచ్చినారు మీకు అక్కడ? ఖాతాదారుల నుండి వచ్చిన నగదు. సో దీనికి మనము సప్లైదారులకు అంటే మనము పర్చేజ్ చేస్తుంటామే, మనము మెటీరియల్స్ అవన్నీ పర్చేజ్ చేస్తుంటాం, అవునా కదా? సో ఆ మొత్తాన్ని మనం ఇక్కడ సప్లైదారులకు చెల్లించిన మరియు ఉద్యోగులకు చెల్లించినటువంటి నగదు. అర్థమవుతుందా? సో కాబట్టి అప్పుడు కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు నుండి నగదు వస్తుంది. దీని నుంచి మనము చెల్లించిన ఆదాయ పన్ను, అలాగే ఇతర అసాధారణ అంశములకు పరిగణనకు ముందు నగదు ప్రవాహం వస్తుంది. ఇంకేదైనా అసాధారణ అంశములు ఉంటే యాడ్ చేసుకుంటాము. అప్పుడు మనకు వ్యాపార కార్యకలాపాల నుండి నికర నగదు ఎంత అనేది తెలుస్తుంది. సో ఇది మనము ఫస్ట్ మనకు సేల్స్, ఇన్కమ్ ఫ్రమ్ సేల్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనము చూపిస్తాం. దాంట్లో నుంచి మనం పర్చేస్, ఇతర శాలరీస్, వేజెస్, ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి ఖర్చులు ఏదన్నా ఉంటే అవన్నీ మనం అక్కడ తీసేస్తాం. ఓకేనా? సో అప్పుడు మనకు కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు అవుట్ఫ్లో, ఇన్ఫ్లో వచ్చేసి ఖాతాదారుల నుంచి వచ్చింది, అవుట్ఫ్లో వచ్చేసి సప్లైదారులకు చెల్లించింది. కాబట్టి ఈ రెండింటి దీన్ని మైనస్ లో వేసుకుంటాం. సో కాబట్టి మనము లెస్ చేస్తే మనకు అవుట్ఫ్లో ఎక్కువగా ఉందా, ఇన్ఫ్లో ఎక్కువగా ఉందా చూసుకుంటాం. కాబట్టి అప్పుడు మనకు అక్కడ ఖాతాదారుల నుంచి వచ్చింది 1,00,000 రూపాయలు ఉండి మనం చెల్లించింది 80,000 ఉందనుకోండి, సప్లైదారులకు ఉద్యోగులకు చెల్లించిన నగదు. సో కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంది? 20,000 మనకు కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు. దీంట్లో నుంచి లెస్ చెల్లించిన ఆదాయ పన్ను. సో ఆదాయ పన్ను తీసేస్తే మనకు అసాధారణ అంశములకు ముందు నగదు ప్రవాహము వస్తుంది. దీనికి అసాధారణ అంశములు ద్వారా ఏదైనా నగదు మనకు వచ్చుంటే దాన్ని యాడ్ చేసుకుంటే నికరము మనకు కార్యకలాపాల నుండి ఎంత నిధులు వచ్చినాయో తెలుస్తుంది. దాన్ని అవుటర్ లో వేసుకుంటాం. అలాగే రెండవది పెట్టుబడి వ్యవహారములు లేదా పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం. పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము చూడండి ఏమేమి ఉన్నాయి. పెట్టుబడి కార్యకలాపాల వలన సంస్థలోకి లేదా సంస్థ వెలుపలకి ప్రవహించిన నగదు విడివిడిగా నమోదు చేయవలెను. సో కాబట్టి పెట్టుబడులు స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటే అవుట్ఫ్లో కాబట్టి మైనస్ లో పెట్టాం, స్థిరాస్తులు అమ్ముంటే ఇన్ఫ్లో కాబట్టి మనము ప్లస్ లో వేసుకున్నాం. అర్థమవుతుందమ్మా? హలో, హలో, చెప్పండి సార్. చూడండి, మా పెట్టుబడి అంశంలో నుండి వ్యవహారముల నుండి పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేస్తే నగదు బయట వెళ్తుందా, లోపలికి వస్తుందా? ఇన్ఫ్లోనా, అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో సార్. కాబట్టి మనం దాన్ని మైనస్ లో వేసుకుంటాం, అవుట్ఫ్లో. అలాగే స్థిరాస్తులు అమ్మామనుకోండి, ఇన్ఫ్లో క్యాష్ బయట లోపలికి వస్తుంది కాబట్టి దానికి ప్లస్ అని పెట్టబడలేదు కాబట్టి అది ప్లస్ కాబట్టి మనము మామూలుగా వేసుకుంటాము. మైనస్ ని బ్రాకెట్ లో వేసుకుంటాం. మైనస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని లెస్ అయినా రాసుకోవచ్చు, లేదా మొత్తానికి అమౌంట్ మొత్తానికి 20,000 అనుకో, 20,000 బ్రాకెట్ లో వేస్తే అది అవుట్ఫ్లో అని. ఏమని అర్థము? బ్రాకెట్ లో పెట్టాము అంటే ఏమని అర్థము? మనకు స్థిరాస్తుల నుండి కొనుగోలు, స్థిరాస్తుల కొనుగోలు 20,000 ఇచ్చాడు అనుకోండి, అవుట్ఫ్లో కాబట్టి 20,000కి ఆ పక్క ఈ పక్క బ్రాకెట్ పెడతాం అంటే అవుట్ఫ్లో అని. అదే స్థిరాస్తుల అమ్మకం ద్వారా అమ్మకము అని 30,000 ఇచ్చాడు అనుకోండి, ఇది ఇన్ఫ్లో కాబట్టి దీనికి ఏమి మనం 30,000కి బ్రాకెట్ లో పెట్టి ఏడు ఊరికే మనకు ముందు ప్లస్ మైనస్ ఇచ్చినాడు. అట్ట కాకుండా మనం వేసేటప్పుడు లెక్కలు ఏం చేస్తామంటే తీసేయాల్సింది అయితే బ్రాకెట్ లో పెడతాం, మైనస్ అవుట్ఫ్లో అయితే.
ఇన్ఫ్లో అయితే ప్లస్ కాబట్టి దానికి ఏం పెట్టం. ఆ విధంగా డిఫరెన్స్ చూపిస్తాం. ఓకేనా? నెక్స్ట్ పెట్టుబడులు అన్నాడు. పెట్టుబడులు కొనుగోలు చేస్తే అవుట్ఫ్లోనా ఇన్ఫ్లోనా? పెట్టుబడులు కొనుగోలు అవుట్ఫ్లో కాబట్టి వాడు మైనస్ లో చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే పెట్టుబడులు అమ్మితే నగదు ఇన్ఫ్లో అవుతుంది కాబట్టి ప్లస్, వచ్చిన వడ్డీ ప్లస్, వచ్చిన డివిడెండ్లు ప్లస్. సో కాబట్టి అప్పుడు మనకు పెట్టుబడి వ్యవహారంలో నుండి నగదు ప్రవాహము ఇన్ఫ్లో ఎక్కువ ఉందా అవుట్ఫ్లో ఎక్కువ ఉందా? సో కాబట్టి మనకు ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే ప్లస్ కాబట్టి ఏం పెట్టము, అవుట్ఫ్లో కనుక ఎక్కువ ఉంటే మైనస్లు అంటే దానికి ఈ వార్ అవర్ బ్రాకెట్ లో పెడతాం. అర్థమవుతుందా? అర్థమవుతోంది సార్. నెక్స్ట్ మూడోది చూడండి, ఆర్థిక వ్యవహారములు లేదా ఆర్థిక కార్యకలాపాల నుండి ద్వారా నగదు ప్రవాహము అన్నాడు. సో కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి? దాని కింద చూడండి, ఇక్కడ కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండింటిని చూపిస్తాం. ఏమేమి వస్తాయి దానికి? వాటాల జారీ ద్వారా వచ్చినటువంటి నగదు ఇన్ఫ్లో, దీర్ఘకాలిక రుణాలు బ్యాంకుల ద్వారా వచ్చిన నగదు ఇన్ఫ్లో, అలాగే దీర్ఘకాలిక రుణాలు చెల్లింపు అవుట్ఫ్లో, డివిడెండ్లు చెల్లింపు అవుట్ఫ్లో. సో కాబట్టి అప్పుడు మనకు వచ్చినటువంటి ఇన్ఫ్లో నుంచి ఇన్నర్ లో టోటల్ అవుట్ఫ్లో తీసేస్తే మనకు నికరము ఇన్ఫ్లో ఎక్కువ ఉందా అవుట్ఫ్లో ఎక్కువ ఉందా వస్తుంది. అర్థమవుతుందమ్మా? హలో, అర్థమవుతోంది. కాబట్టి నెట్ అమౌంట్ ఏది మనకు ఇన్ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే నెట్ మనకు అవుటర్ లో వేస్తాం. సో అప్పుడు మూడు అంశాల నుండి ఇక్కడ పెట్టుబడి వ్యవహారంలో వ్యాపార కార్యకలాపాల నుండి, పెట్టుబడి వ్యవహారంలో నుండి, ఆర్థిక వ్యవహారంలో నుండి, మూడింటి నుంచి మనకు వచ్చినటువంటి నికర క్యాష్ ఫ్లో ఎంతైతే ఉందో దాన్ని తీసుకొని దానికి మనకు నగదుకు సమానమైనటువంటి అంశములు నికర పెరుగుదల లేదా తగ్గుదల ఉందా చూస్తాం. ఈ మూడు అంశములు టోటల్ చేసినప్పుడు మనకు పెరుగుదల ఉండొచ్చు, తగ్గుదల కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? దాంట్లో నుంచి మనము ప్రారంభపు నిల్వను కనుక తీసేస్తే మనకు ముగింపు నిల్వ వేస్తే మనం ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. ప్రారంభపు నిల్వ ఎంతైతే ఉంటుందో దాన్ని ఈ మూడిటి నుంచి అంటే కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు మనకు ఇవన్నీ సర్దుబాట్లు చేసిన తర్వాత 10,000 ఉంది. పెట్టుబడి అంశముల ద్వారా లేదా పెట్టుబడి వ్యవహారంలో లేదా కార్యకలాపాల ద్వారా 5,000 అవుట్ఫ్లో నికరం మనం అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత 5,000 అవుట్ఫ్లో ఉంది. అలాగే మనకు ఆర్థిక కార్యకలాపాల ద్వారా 10,000 ఉంది, ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. ఈ సర్దుబాట్లు ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని నెట్ అవుటర్ కాలంలో మనకు ఫస్ట్ దాంట్లో 10,000, రెండో దాంట్లో పెట్టుబడి అంశముల నుండి 5,000 మైనస్ లో ఉంది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాల నుండి 10,000 ఉంది. అప్పుడు మనకు నెట్ మొత్తం నగదు లేదా నగదుకు సమానమైనటువంటి అంశములు నికర పెరుగుదల ఎంత వస్తుంది? 20 ప్లస్ ఇది మైనస్ 5,000 లో ఉంది. నేను చెప్పాను పెట్టుబడి అంశముల నుండి మైనస్ లో ఉంది అని. అది తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 20 ఎడ వ్యాపార కార్యకలాపాల నుండి 10,000 ఉంది, పెట్టుబడి అంశముల నుండి అవుట్ఫ్లో ఎక్కువ ఉంది, 5,000 మైనస్ లో ఉంది. ఏడా ఆర్థిక కార్యకలాపాల నుండి 10,000 ఉంది, 20,000 నుంచి 5,000 తీసేస్తే నికర నగదు ప్రవాహం ఎంత జరిగింది? 15,000 జరిగింది. ఎంత జరిగిందమ్మా? 15,000 జరిగింది. 15,000 జరిగింది. ఆ 15,000కి మనము అది నగదు మరియు నగదుకు సమానమైనటువంటి అంశముల్లో నికర పెరుగుదల వచ్చింది. దానికి మనము ప్రారంభపు నిల్వ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రారంభపు నిల్వ 5,000 ఉంది, లెక్కేసాము. ముగింపు నిల్వ రిమైనింగ్ ఎంత ఉందంటే 10,000 ముగింపు నిల్వ ఎంత ఉంది? ముగింపు నిల్వ ఎంత ఉంది?
5,000 10,000 ప్రారంభంలో మరి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉందనుకుంటే రిమైనింగ్ ఎంత ఉంది? 10,000 ముగింపు నిల్వ. ఈ రెండు వేస్తే మనకు వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే అక్కడ నిధుల ప్రవాహ నివేదిక వేసినా కూడా ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది, మనకు మనమే మార్కులు వేసుకొని వచ్చేయచ్చు. క్యాష్ ఫ్లో కూడా అంతే. ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా ఇచ్చుంటాడు నగదు. ఓపెనింగ్ లో ఎంత ఉందో క్లోజింగ్ లో ఎంత ఉందో, ఓపెనింగ్ దాన్ని లెస్ చేస్తే క్లోజింగ్ అమౌంట్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది Yes, sir. మనకు నిధుల ప్రవాహ నివేదిక యొక్క నమూనా. అర్థమైందా? సో కాబట్టి మనము నగదు ప్రవాహము వర్గీకరణ స్ట్రక్చర్ ఆఫ్ క్యాష్ ఫ్లో అనేది 3 కేటగిరీస్ లో చూస్తున్నాము. 3 రకాలుగా వర్గీకరించాము. ఏంటది? వ్యాపార కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము. మీకు గుర్తుండాలి, వ్యాపార కార్యకలాపాలు అంటే మనము అమ్మకాల ద్వారా వచ్చింది. మనం ఏదైనా కొనుగోలు చేస్తుంటే పోయింది కాబట్టి అమ్మకాల నుంచి కొనుగోలు లెస్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఉద్యోగులకు చెల్లించింది ఆదాయపును చెల్లించింది కూడా అక్కడే తీసేసుకోవాలి. ఇతర అంశంలో ఏదైనా ఉంటే అక్కడ సర్దుబాటు చేస్తే మనకు పెట్టుబడి వ్యవహారంలో వ్యాపార కార్యకలాపాలు మొదటిది అదే కదా. సో కాబట్టి దాని ద్వారా ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే ప్లస్ లో వేద్దాము, అవుట్ఫ్లో ఎక్కువ ఉంటే మైనస్ లో వేసుకుంటాం. తీసేయాలి కాబట్టి దానికి బ్రాకెట్ లో పెట్టుకుంటాం. ఏది తీసేయాలి ఏది యాడ్ చేయాలి అనేది మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం తీసేయాల్సినటువంటి అమౌంట్స్ అన్ని బ్రాకెట్ లో పెడతాము. అర్థమవుతుందమ్మా? అర్థమవుతోంది సార్. సో మీరు నమూనా రాసుకుంటే మనము ప్రాబ్లం, నేను మీకు నమూనా పెట్టలేదు అనుకున్నాను కాబట్టి ఈరోజు ఒక ప్రాబ్లం వేద్దాము. పరోక్ష పద్ధతిలో నమూనా మళ్ళీ రాసుకుందాం. ప్రత్యక్ష పద్ధతి బాగా అర్థమైన తర్వాత మళ్ళీ రాసుకొని దాన్ని వేద్దాం. ఏం లేదు అదేం లేదు. పరోక్ష పద్ధతి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? అమ్మకాల నుంచి అన్ని తీసుకుంటా వచ్చేస్తున్నాం. ఫస్ట్ కార్యకలాపాల నుండి, తర్వాత పెట్టుబడి అంశముల నుండి, తర్వాత ఆర్థిక కార్యకలాపాల నుండి. అవునా? పరోక్ష పద్ధతి అంటే పైనుంచి కిందకి తీసుకొని వస్తాడు. అంటే లాభంలో నుంచి ఇవన్నీ ఖర్చులన్నీ తీసుకొని వస్తాడు. అది ఇండైరెక్ట్ మెథడ్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం వేసుకుంటున్నాము? అమ్మకాలు వేసుకుంటున్నాము. అర్థమవుతుంది? అమ్మకాల్లో నుంచి ఖర్చులు, అలాగే పెట్టుబడి అంశముల నుండి ఎంత వచ్చింది, ఆర్థిక కార్యకలాపాల నుండి ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓడు లాభాన్ని తీసుకొని ఈ అంశాలన్నింటినీ లెస్ చేసుకుంటూ వస్తాడు. అది ఇండైరెక్ట్ మెథడ్. మనకు ఫస్ట్ మెథడ్ ఎక్కువ పాపులారిటీలో ఉండేది ఫస్ట్ డైరెక్ట్ మెథడే. కాబట్టి డైరెక్ట్ మెథడ్ మనకు ఫస్ట్ అర్థమైతే క్లారిటీగా ఇండైరెక్ట్ మెథడ్ లో వేద్దాం. ఓకేనా? మీరు 2 రాసుకోండి కూడా నో ప్రాబ్లం. నమూనా మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఒకటే పెట్టినాను, రేపు ఇంకోటి కూడా పెడతాను, రాసి పెట్టుకోండి. రైట్. సో కాబట్టి ఈ రోజుకి ప్రాబ్లం చెప్తాను, రాసుకుంటారా? ఎస్ సార్. రైట్. దిగువ ఇచ్చిన వివరముల నుండి ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, దిగువ ఇచ్చిన వివరముల నుండి ప్రిపేర్ నగదు ప్రవాహ నివేదికను తయారు చేయండి. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ ఫుల్ స్టాప్. జూన్ 30, 2016తో అంతమయ్యే సంవత్సరానికి కంపెనీ యొక్క లాభము 90,000. కంపెనీ యొక్క లాభము 90,000.
రైట్. సో కింద ఆస్తి అప్పులు పట్టి బ్యాలెన్స్ షీట్, దాన్ని మీరు ఇంగ్లీష్ లో రాసుకోవాలి కదా. ఆన్ June 13th, 2016, company profit for the year ending, for the during year, rupees 90,000. Rupees 90,000. రైట్. ఆస్తి అప్పులు పట్టి బ్యాలెన్స్ షీట్. అప్పులు రూపాయలు 2 కాలమ్స్ పెట్టుకోండి. June 30, 2015, June 30, 2016. ఆస్తుల సైడ్ కూడా అంతే. ఆస్తులు June 30, 2015, June 30, 2016. ఆస్తి అప్పుల పట్టిక పైన రైట్ సైడ్ కార్నర్ లో రూపాయలు వేలల్లో అని పెట్టుకోండి. రూపాయలు వేలల్లో. రైట్. రాసుకుంటారమ్మా? రాసుకుంటాం, చెప్పండి సార్. రైట్. జారీ అయిన మరియు చెల్లించిన మూలధనం. issue and paid up capital. Issued and paid up capital 1,575. 1,575.00. అప్పుల సైడ్. ఓకేనా? నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 157.50. 157.50. నెక్స్ట్ 16 కి వచ్చేసి 225.00. 225.00. నెక్స్ట్ తనఖా అప్పు. క్రెడిట్ ఆన్ ఏమంటారు తనఖాని ఇంగ్లీష్ లో? మీరు క్రెడిట్ అని రాసుకోండి, సింపుల్ గా చాలు. క్రెడిట్ ఆన్ క్రెడిట్ 2015 లో డాష్, 16 లో 900. 900.00. 900.00. రైట్. చెల్లించవలసిన పన్నులు. చెల్లించవలసిన పన్నులు. అవుట్స్టాండింగ్ ట్యాక్సెస్. అవుట్స్టాండింగ్ అని పెట్టుకోండి, లేదా అవుట్స్టాండింగ్ ట్యాక్సెస్. అవుట్స్టాండింగ్ ట్యాక్సెస్ 2015 22.50. 16 67.50.
నెక్స్ట్ వర్తక రుణదాతలు సన్రీ క్రెడిటార్స్ 315.00 315.00. నెక్స్ట్ 16 కి వచ్చేసి 877.50 877.50. రైట్. సో అసెట్ సైడ్ దీర్ఘకాలిక ఆస్తులు స్థిరాస్తులు కాదు, దీర్ఘకాలిక ఆస్తులు. మీరు కూడా లాంగ్ టర్మ్ అసెట్స్, దీర్ఘకాలిక ఆస్తులు అంటే మీరు స్థిరాస్తు ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ 2015 లో 1125.00 1125.00. 2016 2047.00. 2047.0. ఇక్కడ ఆస్తుల కింద వివరాలు ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ అసెట్స్, దీర్ఘకాలిక ఆస్తులు పక్కన బ్రాకెట్ లో నికరం అని రాసుకోండి. నికరం. నెక్స్ట్ ముగింపు సరుకు, క్లోజింగ్ స్టాక్, లేదా సింపుల్ గా మీకు స్టాక్ అని పెట్టుకున్న చాలు. క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు 337.50 337.50. 16 లో 900.00. నెక్స్ట్ ముందుగా చెల్లించిన నిర్వహణ ఖర్చులు. ముందుగా చెల్లించిన ప్రీపెయిడ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ముందుగా చెల్లించిన నిర్వహణ ఖర్చులు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ అని పెట్టుకోండి. రైట్. ఎంత రాసుకున్నారు? అమౌంట్ చెప్పలేదు కదా. 45.00 90.00 90.00. రైట్. నెక్స్ట్ సన్రీ డెటార్స్, వర్తక రుణగ్రస్తులు. సన్రీ డెటార్స్ 112.50 112.50. 16 లో 450.00. నెక్స్ట్ క్యాష్, నగదు.
450 2015 లో 450.00 16 లో 157.50 157.50. So total assets, liabilities in 2015, 2070 2070.00. అలాగే 16 లో 3645 3645.00. రైట్. సో దీని కింద మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద లాభ నివేదిక ఇచ్చిన్నాడు, దాన్ని కూడా వేసుకోవాలి. ఇన్కమ్ స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ కి వివరాలు రూపాయలకి 2 కాలమ్స్ వచ్చే విధంగా గీసుకోండి. ఇన్కమ్ స్టేట్మెంట్ బ్రాకెట్ లో జూన్ 13th June 2016 తో అంతమయ్యే సంవత్సరానికి for the year ended 13th June 2016, for the year ended 13th June 2016. చేస్తున్నారమ్మా? వేస్తున్నాం సార్. వెరీ గుడ్ మా. మీరు అరుణ్ రాజ్దోరాయ్? వేస్తున్నాం సార్. సార్. వెరీ గుడ్. కాబట్టి లాభ నివేదిక వివరాలు రూపాయలు 2 కాలమ్స్ పెట్టి నేరుగా దాని కింద అమ్మకాలు నేరుగా అవుటర్ కాలంలో సెకండ్ కాలం ఉంటుంది కదా, అవుటర్ లో 2250 సేల్స్ 2250.00 2250.00. దాని కింద ఇన్నర్ లో ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ డేట్, ఓపెనింగ్ స్టాక్ July 2015 క్లోజింగ్ కాబట్టి అది మనకు జూన్ 2016కి ఎండ్ అవుతుందంటే మనకు జూలై 2015 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇయర్ ఎండింగ్ ఇది, జూలై ఎండింగ్ ఇది కాబట్టి మనకి ఇప్పుడు జూన్కి అది ఓపెనింగ్ అయింది కాబట్టి ఇన్నర్ లో వేసుకోండి 337.50. Inner. Next, add కొనుగోలు purchase $2,205.00. సో ఇవి రెండు టోటల్ చేస్తే వచ్చేటువంటి మొత్తం కూడా ఇన్నర్ కాలంలోనే వేసుకోండి 2542.50. 2542.50. దాంట్లో నుంచి లెస్
ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ 900 మనకు అక్కడ ఇచ్చున్నాడు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో 900.00. సో ఇప్పుడు ఆ 2005 లో నుంచి 900 లెస్ చేస్తే వచ్చేటువంటి మొత్తం నేరుగా అవుటర్లో వేయండి. ఎంత వస్తుంది అంటే 1642.50. 1642.50. రైట్. సో దాన్ని మనకు వచ్చినటువంటి అమ్మకాల మొత్తంలో నుంచి ఇప్పుడు అది అమ్మిన వస్తువులు వ్యయమవుతుంది. ఏది అమ్మకాల్లో నుంచి ప్రారంభ సరుకు కొనుగోళ్లు ప్లస్ ముగింపు సరుకు తీసేస్తే మనకు ఆడ వరకు ప్రత్యక్ష ఖర్చులు తీసేసాం కాబట్టి అమ్మిన వస్తువులు వ్యయాన్ని తీసేసాం కాబట్టి మనకు వచ్చేటువంటిది నెక్స్ట్ అవుటర్లో వేసుకోండి. స్థూల లాభం 607.50. 607.50. రైట్. లెక్క రాసుకున్న కాబట్టి టైం అయిపోయేటట్టు. నెక్స్ట్ పోతే లెస్ నిర్వహణ ఖర్చులు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎన్నర్లో వేసుకోండి. 247.50. నెక్స్ట్ దాని కింద తరుగుదల డిప్రిసియేషన్ 180.00. 180.00. నెక్స్ట్ పన్నులు ట్యాక్సెస్ 90.00. 90.00. ఇవి మూడు టోటల్ చేస్తే అవుటర్లో నేరుగా గీత కొట్టి అవుటర్లో ఆ టోటల్ చేసినట్టే ఏంటి 5017.50. సారీ 517. 5000 కాదు 517.50. 517.50 లెస్ చేస్తే పైన 607.5 లో నుంచి ఈ 517.50 తీసేస్తే మనకి ఇక్కడ 90 అవుటర్లో వేసుకోండి. నికర లాభం 90. నెట్ ప్రాఫిట్ 90. దాంట్లో నుంచి డివిడెండ్ చెల్లింపు లెస్ 22.50. డివిడెండ్ చెల్లింపు 22.50. 22.50. రిమైనింగ్ 67.50 ఉంటుంది. 67.50. యాడ్ లాభ నష్టాల ఖాతా నిల్వ బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డేట్ వేసుకోండి July 1st, 2015. July 1st, 2015. 157.50. 157.50.
రైట్, నెక్స్ట్ ఆ రెండు మనకు వచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా నిల్వ, అలాగే 150.7 ఆల్రెడీ మనకు క్యాష్ కోడ్ ఇచ్చున్నాడు క్లోజింగ్ లో. లాభ నష్టాల ఖాతా నిల్వ 17 జూలై 1. జూలై 1, 2015. ఓకే, 157.50. రైట్, ఈ రెండు టోటల్ చేస్తే మనకు వచ్చేటువంటిది 225.00. 225.00. ఇది జూన్ 30 బ్యాలెన్స్ ఆన్ జూన్ 30 2006 నిల్వ 2225. మీరు కూడా రాసుకోండి. బ్యాలెన్స్ ఆన్ జూన్ 13, 2006 225.00. రైట్, దాంట్లోనే ఒక పాయింట్ రాసి పెట్టుకోండి. జూన్ 15, 2016. జూన్ 15, 2016. జూన్ 15, 2016. 11,02,500. 11,02,500 విలువ చేసే ఒక కొత్త భవనాన్ని కొనడం జరిగింది. జూన్ 15, 2006లో 11,02,500 విలువ చేసే ఒక కొత్త భవనాన్ని కొనడం జరిగింది. మీరు కూడా రాసుకోండి. అక్కడే దేంట్లో లాభ నష్టాల నివేదికలో టోటల్ అయిపోయింది 2,225. దాని కింద రాసుకోండి. దాని కిందనే ఆన్ జూన్ 15, 2016 a new building purchased for rupees 11,02,500. 11,02,500. సో అది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం 3. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆస్తి అప్పుల పట్టి, లాభ నివేదిక 2 ఇచ్చాడు. దీని ద్వారా మనల్ని ప్రత్యక్ష పద్ధతిలో పరోక్ష పద్ధతిలో ఏ పద్ధతిలో వేస్తున్నాడు? రైట్, ప్రత్యక్ష పద్ధతిలోనే వేస్తున్నాడు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి. సో మనం ఇక్కడ దీనికి జూన్ 30 జూన్ 2016తో అంతమయ్యే సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక ఇవ్వాలి. సో మీరు దీనికి గీసుకుంటే ఫస్ట్ వర్కింగ్ నోట్ వేసుకుంటాము. వర్కింగ్ నోట్ వరకు అన్న టైం సరిపోతే వర్కింగ్ నోట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి మనము ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తర్వాత వేద్దాం ఉండే టయాన్ని బట్టి. ఎంత అవుతుంది టైము? హలో, టైం ఎంత అయింది? 11. సరే, రేపు వేద్దాం. ఓకేమ్మా, నా క్లాస్ ఉంది, మళ్ళీ రేపు క్లాస్లో వేద్దాము. ప్రాబ్లం రాసి పెట్టుకోండి. మీరు కూడా వీలైతే 2 డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఇండైరెక్ట్ మెథడ్ పెడతాను. అది పెట్టాల్సింది మళ్ళీ ఈరోజు అదే పెట్టాను. రైట్, మీరు 2 మెథడ్స్ రాసి పెట్టుకోండి. ఈ ప్రాబ్లం రేపు వర్కింగ్ నోట్ చెప్పి ప్రాబ్లం వేద్దాం. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్, గుడ్.